మీ ఇంట్లో ఏమన్నారు? మీ ఇంట్లో ఏమన్నారు? మా ఇంట్లో ఆల్మోస్ట్ ఓకే. మరి మీ ఇంట్లో? పొద్దునే అడిగా, మా అమ్మ నరుకుతా అంది. మరి మీ నాన్న? నిజంగానే నరుకుతాడు. ఛీ! నీకా మాత్రం ధైర్యం లేదా? కొంచెం కూడా మాట్లాడలేవా? హలో, నాకు నిన్ను ఎదిరించే ధైర్యమే లేదు. ఇంక ఇంట్లో అంటావా? అస్సలు ఛాన్సే లేదు. అసలు ఆడపిల్లని నేనే ఇంతగానం డీల్ చేశాను. అయితే ఇప్పుడు ఏమంటావు? పెళ్లి చేసుకో, లేదంటే జైలుకి వెళ్ళు. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఏంటే? నేనేమీ చేసుకోనన్నా. ఇంట్లో ఒప్పుకుంటే చేసుకుంటా అంటున్నా. హలో, ఒప్పుకుంటే ఏంటి? అంటే నీకు నా మీద లవ్ లేదా? లవ్ ఉంది, కానీ ఇట్స్ టూ ఎర్లీ అనిపిస్తుంది. అరే, ఇట్స్ ఆల్రెడీ లేట్. అర్లీ ఏంట్రా ఇంకా? ఎందుకంత హార్ష్గా మాట్లాడుతున్నావు? కొంచెం ప్రేమగా మాట్లాడొచ్చుగా. ఏంటి నాన్న? లవ్ ప్రపోజ్ చేసినప్పటి నుంచి చూస్తున్నానే, ప్రేమగా ఫీల్ అయ్యే ఒక్క మూమెంట్ కూడా లేదు. పైగా అందరు నా మీద చిరకపడవేలే. నువ్వేనా ప్రేమగా మాట్లాడొచ్చు కదా. రేయ్, ఆ చిరాకునే ప్రేమ అంటారా? నాకు కూడా చిరాకు ఉంది, నా మీద నాకే. ఇవన్నీ కాదు, ఫస్ట్ మీ ఇంట్లో ఒప్పించు. మూమెంట్స్ కావాలంటే మూమెంట్స్. నీ మట్టి బుర్ర. రాక్షసి, ఇప్పుడు ఎలా ఒప్పించాలంటో. ముహూర్తాల గురించి మాట్లాడుకుందామా? అదే ఆలోచిస్తున్నా, ఎలా చెప్పాలని. కట్న కానుకల గురించా? ఆల్రెడీ కట్నం ఇచ్చారు, కానుకలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఇంకేం సార్? పెళ్ళి మాకు ఇష్టమే, కానీ ఎల్లరికం పంపలేం. అబ్బాయిని తెచ్చారనుకున్నా, డబ్బులు తెచ్చారా? వడ్డీ కూడా ఇవ్వాల్సింది. నానా, మా వాడిచ్చాడు, కావాలంటే మీ అమ్మాయిని అడగండి. మావయ్య, డబ్బులు ఇచ్చింది ఇల్లరికం గురించి. అలాంటప్పుడు నోరు జారకూడదు మీరు. మావయ్య, నువ్వు ఉండరా, నేను మాట్లాడుతున్నాను కదా. ఇల్లరికం వస్తా అని మాటిచ్చింది మీ వాడు. వాడు ప్రేమతో వస్తా అంటే నాకు ఇష్టం ఉండేది, కానీ వాడు డబ్బు ఇస్తేనే ఇల్లరికం వస్తా అన్నాడు. నా కూతురు పైన ప్రేమ కనిపించలేదు, మరి నా కూతురికి వాడిపైన ప్రేమ ఎలా కనిపించిందో నాకు అర్థం కావట్లేదు. నాన్నా, డబ్బు కోసం కాకుండా నీ కోసం ఇల్లరికం వస్తానని చెప్పి వాళ్ళ నాన్న మీద ఒట్టేసి చెప్పమను. నీకోసం ఏదైనా చేస్తా. ప్రేమ లేనోడికి, డబ్బు మీద ఆసున్నోడికి నా కూతుర్నిచ్చి నేను పెళ్లి చేయలేను. మా వాడు తెలియక తొందరపడ్డాడు. మీకు ఇష్టం లేదు, ఈ ఇల్లరికం గురించి మర్చిపోదామండి. పెళ్లి గురించి కూడా మర్చిపోండి. కొడుక్కి చెప్పుకోండి పద్ధతుల గురించి. నేర్పలేదా మీరు?
వయసు వచ్చాక ఆశలుంటాయి, ఆస్తులుండాలి కదా. మా నాన్న గురించి ఇంకొక మాట మాట్లాడితే బాగోదు. ఏం చేస్తావు? నాన్నా రే వరుణ్, అరే ఆగరా రే. ఏం చేస్తావు అని అడుగుతున్నా కదా. నాన్నా ప్లీజ్. ఏం లేదు, మీరు ఊరుకోండి. నిజంగా మీ పెంపకం బాలేదండి. ఏ చెప్తే అర్థం కావట్లేదు నీకు? ఏయ్, మా నాన్న రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. దవడపళ్ళు రాలుతాయి. నాన్నా నా కొడుకు మీద చేయేస్తే చెయ్యి నరికేస్తా. నా కొడుకు గురించి ఇలా తప్పుగా మాట్లాడకూడదనే ఎల్లరికీ వద్దన్నా. మీ మీద రెస్పెక్ట్ ఉంది, పోగొట్టుకోకండి ప్లీజ్. సైలెంట్గా ఉన్నాం కదా అని లెక్కలేసుకోకండి. లెక్కలు తేల్చేస్తాం. తప్పుగా అనుకోకమ్మా. నాన్న ఏం నాన్న నువ్వు చేసింది? కనీసం ముందు వెనక చూసి మాట్లాడలేవా? నాకు ఎలా మాట్లాడాలో రాదంటున్నావా? సరే నేర్చుకుంటా. అది కాదు నాన్న, కొంచెం పద్ధతిగా మాట్లాడాలి కదా. ఓ, నాకు పద్ధతి తెలియదు అంటున్నావా? నాన్న నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకు అర్థం చేసుకోవటం రాదంటున్నావు కదా నువ్వు. అది కాదు నాన్న. కొడుకు కొడతా అంటున్నాడు, తండ్రి నరికేస్తా అంటున్నాడు. వాళ్ళ మాటలు తప్పుగా అనిపించలేదమ్మా. నా కూతురు భవిష్యత్తు కోసం నేను కోపంగా మాట్లాడితే అది నీకు తప్పు అనిపిస్తుందా? నేను వాళ్ళు కరెక్ట్ అనట్లేదు నాన్న, కానీ నువ్వు చేసిన తప్పు. సరే ఇప్పుడు నాదే తప్పు, వెళ్ళి కాళ్ళ మీద పడతా. చెప్పు, నువ్వు హ్యాపీగా ఉంటావు అంటే చెప్పు, వెళ్ళి కాళ్ళ మీద పడతా చెప్పు. నేను చెప్పడం చెప్పా, నీకు నచ్చింది నువ్వు చేసుకో. మాట్లాడడానికి వెళ్ళి మాట్లాడి రావాలి గాని అలా గొడవ పడేస్తారా? వాళ్ళ మాట తీరే సర్లేదక్క, బావ తప్పేలేదు ఎందులో. అలా అని కోపం చూపించకూడదు. ఆడపిల్ల తండ్రి కాబట్టి ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలనుకుంటాడుగా. అయినా వాడి గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా? వాడెంత బాధపడుతున్నాడో చూసారా? అమ్మా నాకే బాధ లేదు. ప్రతిసారి నాన్న నా మీద కోపం చూపిస్తాడు, కానీ ఈరోజు నా కోసం కోపం చూపించారు. నాన్నలు వాళ్ళ ప్రేమని చెప్పరమ్మా, చూపిస్తారు. అంత ప్రేమ దాచుకొని లేని కోపాన్ని ఎలా చూపిస్తారమ్మా? ప్రతి తండ్రి తన కొడుకుని హీరోనే అనుకుంటాడు. ఒక్క మాట అనలేదు తెలుసా, ఎంతైనా నాన్నలు గొప్పోళ్ళమ్మా. బాధపడుతున్నావు వరుణ్?
లేదు మావయ్య, బాధేం పడట్లే. లేదు మావయ్య, బాధ రావట్లేదు మావయ్య. బాధపడట్లే మావయ్య, నేను బానే ఉన్నా. ఇంట్లో అమ్మాయి ఉంటే పెళ్లి చేస్తాం, అదే అబ్బాయి ఉంటే అప్పులు చేస్తాం. కానీ ఇప్పుడు నా కొడుకుని వేరే ఇంటికి పంపాలంట. నా కొడుకుని దాని నుండి దూరం పంపిస్తారా? మీకు అర్థం కావట్లేదా? ఇంకేం చేస్తారు, మీ ఇష్టం. చిన్నప్పటి నుంచి వాడికి నచ్చింది మనం ఏదీ చెయ్యలేదు. ఇప్పుడు వాడికి ఆ అమ్మాయి నచ్చింది. ఇక మీ ఇష్టం, నేనేం చెప్పను. అంకుల్ వరుణ్ ఎక్కడ? లోపల ఉన్నాడు. అంకుల్ మీకు ఒకటి చెప్పాలి. వరుణ్ నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను. మీ గురించి తప్ప దేని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కోసం ఆలోచిస్తున్నాడు. ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అంకుల్. ఏమన్నా చెప్పాలా? అదే వాడి పెళ్లి గురించి బావా. బావా నాకెందుకో వరుణ్కు ధరణి కరెక్ట్ అనిపిస్తుంది బావా. వాడిలో ఎప్పుడు చూడని హ్యాపీనెస్ అమ్మాయితో ఉన్నప్పుడు చూసా బావా. పెళ్ళి ఒప్పుకో ప్లీజ్. ఇంక చేయడానికే ఉంది. ఉంటా బావా. నాన్న నుంచి దూరం వెళ్ళిపోతావా? మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న.